మబ్బుల్లో నీళ్లు చూసి ముంత వలకబోసుకున్నట్టని ఒక సామెత ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి గొమ్మనూరి జయరాం రెంటికి చెడ్డ రేవడి కాబోతున్నారా? వాస్తవంగా ఆయన వైసీపీలో ఎమ్మెల్యే గెలిచారు, తర్వాత మంత్రి పదవి ఇచ్చారు. ఆయన కంటిన్యూ అవుతూ ఉన్నారు కూడా. సుదీర్ఘకాలంగా సాగుతూ ఉన్నది ఆయన మంత్రిత్వ ప్రస్థానం. ఆయన మీదన లోకేష్ వెళ్ళి కూడా అక్కడ తీవ్రమైన ఆరోపణలు చేశారు, కుంభకోణాలు ఇవన్నీ. ఈ మధ్యనే అలాగే ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా రాసుకొచ్చినాయి. ఇప్పుడు ఆయనకి జగన్ నియోజకవర్గం అసెంబ్లీ సీట్ ఇవ్వకుండా ఆయనకి పార్లమెంట్ కర్నూలు నుంచి పోటీ చేయమన్నారు. అందుకు నిరాకరించి జగన్ని మళ్ళీ కలవడం కూడా మానేశారు. ఏంటి అంటే ఆయన కళ్ళెదురుగుండా ఒక ఆశాదీపం కనిపించింది. తెలుగుదేశం పార్టీ గుంతకల్లుకి బలమైన అభ్యర్థి లేరు అని. దాంతో గుంతకల్లు సీటు తనకి ఇస్తే పోటీ చేస్తానని చంద్రబాబు ప్రపోజల్ పంపించడం దాదాపుగా ఖరారైపోయింది. ఆయన అక్కడి నుంచి పోటీ అన్నటువంటి నిన్నే ఈనాడు రాసుకొచ్చింది. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఏంటంటే తెలుగుదేశాన్ని కూడా తనే శాసించాలనుకుంటుంది. మొన్న ఈ మధ్యన ఇప్పుడు ఈసారి మాత్రం బాబు గారి దగ్గర ఆయన పప్పులు ఉడకట్లేదు అనుకుంటా. మొన్న భాష్యం లాంటి వాళ్ళకి ఇవ్వాలి కానీ, లోకల్ వాళ్ళకి ఇవ్వాలి కానీ, ఎన్ఆర్ఐలకి ఎట్లా ఇస్తాడు చంద్రబాబు సీట్లు అంటూ పెద్ద కథనం రాసుకొచ్చారు. ఇలాంటివి ఏంటంటే ఈ లోకల్ వాళ్ళ దగ్గర యాడ్స్ లేకపోతే డబ్బులు కక్కుర్తిపడినో రాసుకొస్తారు రాధాకృష్ణ గారు. ఎందుకంటే లోకల్ వాళ్ళు అయితే యాడ్లు ఇస్తుంటారు, ఎన్ఆర్ఐలు వాళ్ళు ఏమిస్తారు యాడ్లు. కాబట్టి అది రాసుకొచ్చారు. సీన్ కట్ చేస్తే డాక్టర్ పెమ్మసానికి ఇచ్చేశారు చంద్రబాబు. అంటే రాధాకృష్ణ గారి ఒత్తిడికి ఆయన తొలగలేదు. ఇప్పుడు గొమ్మనూరి జయరాం విషయంలో కూడా మరి చంద్రబాబు గారు రాధాకృష్ణ గారి ఒత్తిడికి తలగ్గుతారా లేకపోతే ఇస్తారా చూడాలి. ఎందుకంటే అరాచక మంత్రి అవసరమా అంటూ జయరాంని ఎలా చేర్చుకుంటారు, టీడీపీలో చేరతారన్న ప్రచారంపై ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి. కార్మిక శాఖ మంత్రి గొమ్మనూరు జయరాం టీడీపీలో చేరబోతున్నారు. ఆయన చేరిక ఆ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? టీడీపీ కండవా వేసుకుంటే అనంతపురం జిల్లా గుంతకల్ నుంచి పోటీ చేస్తారా? కర్నూలు జిల్లాలో ఏ ఇద్దరు కలిసినా ఇదే ప్రధాన చర్చ. అయితే ఆయన చేరికను స్థానిక టీడీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నియోజకవర్గంలో ఆయన సోదరులు సాగిస్తున్న అరాచకాలే దీనికి కారణం. జయరాం కర్నూలు జిల్లా ఆలూరు నుంచి 2014-19 ఎన్నికల్లో వైసీపీ తరపున వరుసగా గెలుపొందారు. జగన్ మంత్రివర్గంలో మంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆయన సోదరులు ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గొమ్మనూరు నారాయణ, దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు, వైసీపీ సీనియర్ నాయకుడు గొమ్మనూరు నారాయణ స్వామి అన్న పదవిని అడ్డం పెట్టుకుని నియోజకవర్గంలో చెలరేగిపోయారు. షాడో మంత్రులుగా పెత్తనం చెలాయించడమే కాకుండా అవినీతి అక్రమాలకు రెడ్ కార్పెట్ వేశారనే విమర్శలు బలంగా ఉన్నాయి. వాళ్ళ అరాచకాల కారణంగా జయరాంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఆయనకు మళ్ళీ టికెట్ ఇస్తే గెలవలేరని ఐపాక్ సర్వేలు నిఘా నివేదికలు చెప్పాయంటూ జగన్ కూడా టికెట్ ఇవ్వలేనని చెప్పారు. అయితే కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని సూచించారు. ఆలూరు వైసీపీ ఇన్ఛార్జి రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా చెప్పగిరి జడ్పీటీసీ బి విరూపాక్షిని ఎంపిక చేశారు. ఇది జీర్ణించుకోవాలని జయరాం వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పార్టీ అధిష్టానం కూడా సానుకూలంగా అనంతపురం జిల్లా గుంతకల్ టికెట్ ఇచ్చేందుకు అంగీకరించిందని ప్రచారం జరుగుతుంది అంటూ ఇప్పుడు మంత్రి అక్రమాల మీద లోకేష్ సవాల్ వేసి ఎట్లా చేస్తారు, 25 తర్వాత చేరతారని ప్రచారం అంటూ ఒక పెద్ద కథనాన్ని రాసింది. అంటే జయరాముని చేర్చుకోవద్దు అంటూ కథనం రాసింది. మరి చంద్రబాబు గారు ఈ దఫా రాధాకృష్ణ గారి మాట వింటారా? అది వింటే కనుక రెండుకి చెడ్డ రేవడవుతాడు జయరాం. లేదు వినకుండా సీట్ ఇస్తే అదృష్టవంతుడవుతాడు ఆయన.